అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఎలక్షన్ అప్డేట్స్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు యొక్క పంతం నెరవేర్చే దిశగా ఏపీ ప్రజలు పూనుకున్నారు అనడానికి ఇవాళ వెలువడుతున్నటువంటి ఈ ఫలితాలే నిదర్శనంగా చూడొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు మీద, ఆయన యొక్క భార్య భువనేశ్వరి మీద వైసీపీ నాయకులు ఏ విధమైనటువంటి మాటలతో ఆయన్ని మానసికంగా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యే విధంగా మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన భావోద్వేగానికి గురవటం ఎప్పుడు చూడనటువంటి చంద్రబాబు నాయుడిని ఒక దుఃఖ స్థితిలో ఏపీ ప్రజలు చూడడంతో మొత్తం ఏపీ ప్రజలు కూడా దాన్ని కూడా ఒక భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితుల్లో అప్పుడే చంద్రబాబు నాయుడు శపథం చేశాడు. మళ్ళీ సీఎం అయితే తప్ప ఈ అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టను, అంతవరకు సెలవు అని చెప్పి ఒక రకమైనటువంటి భావోద్వేగానికి కసితో కూడినటువంటి సవాలుని అసెంబ్లీలో విసిరి అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని చంద్రబాబు నాయుడు ఆనాడు ఒకటే మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏంటి అంటే, గౌరవ సభలో తప్ప కౌరవుల సభలో అడుగు పెట్టేది లేదు అనే మాట ఈరోజు చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. కాదు ఏపీ ప్రజలే ఆయన యొక్క పంతాన్ని నెరవేర్చారని చెప్పొచ్చు. దానికి నిదర్శనమే ఈరోజు వెలువడుతున్నటువంటి ఈ ఫలితాలు. దాని తర్వాత మనం మొన్న చూసుకున్నట్టయితే స్కిల్ స్కామ్, ఏ స్కాము లేనటువంటి స్కిల్ స్కాముని చూపించి చంద్రబాబు నాయుడిని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి ఆ యొక్క ఆనందాన్ని పొందినటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఈ మొత్తాన్ని గమనిస్తూ చూస్తూ, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ 12 సీట్లలో ఆధిక్యతలో ఉంది. ఎన్నడూ లేటువంటి అత్యంత హీనమైన ఘోరమైనటువంటి నెంబర్ వైసీపీకి అనుకోవచ్చు. మొన్నటి వరకు వైనాట్ 175 అని డాబులు పలికి ఒక రకమైనటువంటి మాటలతో కార్యకర్తల్ని రెచ్చగొట్టినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు హీనమైనటువంటి నెంబర్కే పరిమితం అయ్యేలాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే టీడీపీ 160 పైబడినటువంటి సీట్లలో ఆధిక్యత ఉండటంతో టీడీపీ శ్రేణులు వారి యొక్క ఉద్వేగాన్ని ఆపుకోలేక వారి ఇళ్లల్లోనూ వారి ఇంటి ప్రాంగణంలోనూ సంబర వాతావరణాలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితులు. టపాకాయలతోనూ స్వీట్లు పంచుతూ టీడీపీ యొక్క కార్యకర్తలు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారిక గెలుపు ప్రకటించారు. మొట్టమొదటి గెలుపుగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి 50,000 మెజారిటీతో గెలుపొందినట్టుగా ఇప్పుడే అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో అరాచకాలే జరిగినాయని మనం అనేక వార్తలు కూడా వింటానే ఉన్నాం. వైజాగ్లో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా పిచ్చివాడుగా ముద్ర వేసి చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ఏ రకంగా అయితే ఈ వైసీపీ ప్రవర్తించిందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఈ వైసీపీ అరాచక పాలన మొదలైందని చెప్పి టీడీపీ నాయకులు కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే అక్కడ కేవలం అరాచక పాలన మొదలవటమే కాదు, అక్కడే జగన్ యొక్క అంతం కూడా పునాది వేసినటువంటి సందర్భం అక్కడ మనకి కనపడుతూ ఉంది. ఋషికొండ, వైజాగ్లో ఉన్నటువంటి ఋషికొండ మీద అనేకమైనటువంటి వార్తలు, విమర్శలు, తర్వాత ట్రోల్స్ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా టీడీపీ గెలవడంతో జగన్మోహన్ రెడ్డి ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ మీద తెలుగుదేశం జెండా ఈరోజు ఎగరవేసి టీడీపీ నాయకులు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు.